హాయ్ అండి. నేను పెయింటర్ అబ్బాయి గోపి అండ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి పెయింటింగ్ గురించి ఇస్తే జింకు రెడాక్సైడ్ వేయాల్సి వచ్చిందనమాట. ప్రజెంట్ అయితే వర్క్ అయితే ఈ వర్క్ ఏంటంటే జింక్ పైపులు అనమాట. ఇవి ఈ జింక్ పైపులకి ఏంటంటే మనం రెడాక్సైడ్ వేసిన తర్వాత కలరు ఎలా వేసుకోవాలి, ఎలాంటి జింక్ రెడాక్సైడ్ వేసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ప్రజెంట్ అయితే జింకు రెడాక్సైడ్ అయితే పలసగా అయితే వేసుకోవాలి. జింకు పైపు కాబట్టి ఎక్కువ అయితే వేసుకోకూడదు, పలసగా అయితే వేసుకోవాలి. కిరోసిన్ ఎక్కువ పోసుకొని పెయింట్ అనేది తక్కువ వేయాలన్నమాట. అలా వేస్తే ఏం జరుగుతుందంటే ఏదైతే ఉందో ఆ జింక్ అనేది మనకి ఎక్కువ రోజులు ఉండడానికి ట్రై అయ్యిద్ది. వాస్తవంగా అయితే జింకు పైపులకి అయితే మామూలుగా పెయింటింగ్ అయితే ఉండదు. ఎందుకంటే అవి స్మూత్గా ఉంటాయి కాబట్టి ఉండదన్నమాట ప్రజెంట్ అయితే. అందుకని మీకు వీడియో ద్వారా చెప్పబోతున్నాను ఈ వీడియోలో. కొంతమందికి చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఎందుకు పెయింట్ పోతుంది, ఎందుకు ఉంటుంది అనేది. జింక్ పైపు కాబట్టి నునుపుగా ఉంటుంది కాబట్టి పోతుంది అనమాట. ఎంత పెయింట్ వేసినా కానీ కొన్ని రోజుల్లో ఖచ్చితంగా అయితే జింక్ పైపులు పెయింట్ అయితే పోతుంది. దానికి మీరు కంగారు పని లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఎంత కాస్ట్ పెడితే బాగుంటుంది హై రేంజ్ అంటే ఏ రేంజ్లో పెట్టినా కానీ పెయింట్ పోద్దండి. దానికి ఉన్న లక్షణం అనమాట. ప్రజెంట్ అయితే మెట్ల ప్రైమర్ వచ్చేసరికి ఇది బ్రెజ్జర్లో అయితే నేను కొన్నాము. ఇది వచ్చేసరికి ఎంఆర్పి అయితే 3 దాకా చిల్లరే ఉంది. ప్రజెంట్ అయితే మేము బెజ్జర్లో అయితే కొన్నాను. అండ్ ఈరోజు ఒక సైట్ కాడ అయితే వర్క్ చేయడానికి అయితే వచ్చాను. ఈ సైట్లో అయితే వీళ్ళు బెజ్జర్ పెయింట్స్ అయితే వాడుతున్నారు. ఈ అన్నిటికైతే మనం జింక్ మెటల్ ప్రైమర్ అయితే వేయాలి. అంటే రెడాక్సైడ్లో 2 రకాలు ఉంటుంది. ఒకటి ఎల్లో టైప్లో ఇప్పుడు నేను చూపించింది, రెండోది మనకి ఎర్రగా ఉంటుంది అనమాట అది. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు ఎల్లో టైప్లో ఉన్న జింక్ రెడాక్సైడ్ అనేది ఏంటంటే డైరెక్ట్గా కలర్ అనేది అప్లై చేసుకుంటే బాగుంటుంది అనమాట ప్రతిదీ కూడా. అలాగే ఈ వీడియో ఖచ్చితంగా చూసేవాళ్ళు వీడియోకి యూస్ అయితే అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజు మా వర్క్ అయితే మొత్తం అయితే జింక్ మెట్ల ప్రైమర్ అయితే వేస్తున్నాం అనమాట. రేపు మార్నింగ్ వచ్చేసరికి కలర్ వేయాలి. కలర్ వేసేటప్పుడు కూడా మీకు వీడియో చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్రజెంట్ అయితే బెజ్జర్ పెయింట్ అయితే వాడుతున్నాం. ఇక్కడ ఉన్న సైట్ అయితే మొత్తం బెజ్జర్ పెయింట్. ఇప్పుడు మీకు కలర్ ఎలా ఉందో ఏంటో మీకు వీడియో ద్వారా చూపిస్తాను. వర్షం అవుతుందని పక్కన అయితే పెట్టేశాను. ఇది వచ్చరికి మనకి కిరోసిన్ లాంటిది అనమాట, దాంట్లో యూస్ చేస్తారు. ఇది యూజ్ చేస్తే ఏంటంటే మనకి పలసా అవుతుంది అన్న పెయింట్. ఇది వచ్చరికి మామూలుగా కృష్ణ లాంటిది ఇది కూడా. కలర్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి. మనకి ఎల్లో టైప్లో ఉంటుంది. ఇంతకుముందు రెడాక్సైడ్ ఎర్రగా ఉంటుంది కదా, ఇప్పుడు ఇది ఎల్లో టైప్లో ఉంటుంది. అంటే దీనికి చాలా డిఫరెంట్ ఉంటుందండి. అది కూడా మనకి యాక్చువల్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది ఇప్పుడు అంత లేటెస్ట్ అయిపోయేసరికి అండ్ ప్రజెంట్ అయితే ఇట్లా చేయాల్సి వచ్చిందనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అయితే మొత్తం జింక్ మెటల్ ప్రైమర్ అయితే వేస్తున్నారు అందరూ, ప్రతి పెయింటర్ వాడేది ఇదే అనమాట ఇప్పుడు ట్రెండింగ్ అయితే. మీరు ఏ కంపెనీలోనే వేసుకోవచ్చు, మీకు దొరుకుతుంది. ప్రజెంట్ ఇప్పుడు మాకు బెజ్జర్ పెయింట్లు అయితే దొరికింది కాబట్టి మేము యూజ్ చేస్తున్నాము ప్రజెంట్ అయితే. ఇంకా విషయంకి వస్తే ఇంకా వీటన్నిటికైతే వెల్డింగ్ టాకాలు అయితే పెడుతున్నారు. ఈ గేట్ అయితే ఎత్తాలన్నమాట పైకి. అందుకని అయితే వర్క్ అయితే ఈరోజు జస్ట్ ఆ ఎదురు వరకు అయితే వర్క్ అయితే చెప్పారు. మన వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నాము. మీకు ఏ పెయింటింగ్ వేసుకున్నా కానీ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ జింక్ మెటల్ ప్రైమర్ అనేది పడాలి. గేట్లు అంటే జింక్ మెటల్ ప్రైమర్ పడాలి. దాంట్లో వాడాల్సింది ఖచ్చితంగా కిరోసినే వాడాలి. టర్పంటైల్ అని ఇప్పుడు మనకు వచ్చింది. ఇంతకుముందు కిరోసినాల్ వచ్చేది, బ్లూ కిరోసినాల్, ఇప్పుడు రావట్లేదు. అందుకని పెయింట్ కొట్టు వాళ్ళు టర్పంటైల్ అని ఒక ఆయిల్ని తయారు చేశారు. దాన్ని యూస్ చేసుకొని మనం పెయింటింగ్ అయితే వేసుకోవాలి. ఇదైతే ఉన్న సైట్ అండి. వేరే వాళ్ళకైతే పనికి వచ్చాను నేనైతే. అలాగే ఈ వీడియో ఖచ్చితంగా 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే జింకు మెట్ల ప్రైమరు వేస్తారో గేట్లకి, జింకు పైపులకి, అది ఖచ్చితంగా మనకి యూజ్ అవుతుంది. రెండోది ఏంటంటే దాని మీద డైరెక్ట్గా కలర్ అనేది అప్లై చేయకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు పైపు ఇట్లా మనకి వేసింది చాలా డిఫరెంట్ ఉంది చూశారు కదా. ఇట్లా మనం జింక్ మెట్ల ప్రైమర్ వేసుకుంటే ఏంటంటే డైరెక్ట్గా పెయింట్ అనేది అప్లై చేయకూడదు. ఫస్ట్ ఇట్లా ప్రైమర్ వేసుకున్న తర్వాతే మీరు అప్పుడు ఆ కలర్ అనేది అప్లై చేయాలి. ఇప్పుడు ఈ జింక్ మ్యాట్లో ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, వేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా ఇది ఉన్న డైరెక్ట్గా మీరు పెయింట్ ఎక్కిచ్చారనుకో, పెయింట్ మొత్తం అనేది మీకు క్వాలిటీ రాదు, తొందరగా ఊడిపోతుంది అనమాట. ఆ విషయానికైతే మీరు గమనించాలి. ఇవి వచ్చేకి వెల్డింగ్ టాకాలు ఉంటాయి.
ప్రతి ఒక్కళ్ళు కూడా క్లీన్ చేసుకుంటే మనకేందంటే అవుట్‌పుట్ వచ్చిద్దనమాట పెయింట్ ఏసిన తర్వాత. మీ ఎల్లింగ్ టాకాలు మీరు గాని శుభ్రం క్లీన్ చేయకుండా వర్క్ చేస్తే ఏం జరుగుతుందంటే, సో ఈ పెయింటింగ్ వేసిన తర్వాత మళ్ళీ అయన్నీ కొంచెం ఖరాబుగా ఉంటదనమాట. సో నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా! జింక్ మెటల్ ప్రైమర్ గానీ, గేట్‌లకు గానీ ముందు జింక్ మెటల్ ప్రైమర్ ఏసిన తర్వాతే పెయింటింగ్ అనేది అప్లై చేయాలి. డైరెక్ట్‌గా పెయింటింగ్ కూడా అప్లై చేయకూడదు. అలాగే ఇంకా అప్పుడప్పుడు చాలామంది చేస్తుంటారు కదా! డైరెక్ట్‌గా పెయింటు గోడ మీద ప్లాస్టింగ్ చేసిన గోడ మీద అప్లై చేస్తారు. అట్లా చేయకూడదు. ఇట్లా దీంట్లో కూడా డైరెక్ట్‌గా అనేది అప్లై చేయకూడదనమాట. ప్రతిదీ కూడా మీకు స్టార్టింగ్ అనేది ఉండాలి. సో మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు ముందు స్టార్టింగ్ బేస్ కోటింగ్ ఎయ్యాలి. అది గోడ అయినా, ఇది ఇనుమైనా గానీ బేస్ కోటింగ్ ఏస్తేనే మీకు ఎక్కువ రోజులనేది ఉంటుందన్నమాట. అర్థమైంది కదా నేను చెప్పింది. రేపు మళ్ళీ మంచి వీడియోతో వస్తాను. అంతవరకు సెలవు. వెయిట్ చేయండి, మళ్ళీ కొత్త వీడియో అయితే వస్తుంది దయచేసి.